వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో 433 పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పే ముందు మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అన్అకాడమీ యాప్లో మీకు ప్రతిరోజు కూడా 2020 అనే సిరీస్తో ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. వీటిలో మొదటి ర్యాంక్ వచ్చే వారికి ఉచితంగా సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, థర్డ్ ర్యాంక్స్ వచ్చే వారికి అమెజాన్ వోచర్స్ అయితే ఇస్తారు. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఈ పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అన్అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. లక్ష్యం అనే పేరుతో కొత్త బ్యాచ్ అనేది ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి, సాధన అనే పేరుతో ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి మరియు ఇతర పోటీ పరీక్షల యొక్క మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్లు కూడా అన్అకాడమీలో కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అన్అకాడమీలో మనకి స్పెషల్ క్లాస్ మారథన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అన్అకాడమీలో మీరు ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలంటే INB10 అనే కోడ్ అయితే యూజ్ చేయండి. అన్అకాడమీలో చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల కోర్సెస్ అనేవి ఫ్రీ క్లాసెస్తో పాటుగా ప్లస్ సబ్స్క్రిప్షన్తో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్లు కూడా అన్లిమిటెడ్గా ఉంటాయి. వీటితో పాటుగా అన్లిమిటెడ్గా డౌట్ క్లియరింగ్ బై టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ నోటిఫికేషన్ మనకి డిజిటల్ శిక్ష అండ్ రోజ్గార్ వికాస్ సంస్థాన్ రిక్రూట్మెంట్ సెల్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 20 వరకు కూడా టైం అయితే ఉంది. వెబ్సైట్ లింక్ అయితే మనం చూసుకోవచ్చు. www.dsrvsindia.ac.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి కంబైన్డ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి టోటల్గా 168 అయితే ఉన్నాయి. 84 జనరల్ పోస్టులు ఉన్నాయి, 16 ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, 19 ఎస్సీలో ఉన్నాయి, 8 ఎస్టీ క్యాండిడేట్స్లో ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్ కూడా 41 పోస్టులు అయితే ఉన్నాయి. వెబ్ డిజైనర్ పోస్టులు చూస్తే 8 ఉన్నాయి అండ్ టోటల్గా 15 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎనీ కంప్యూటర్ కోర్స్ అయితే అడిగారు. అంటే DCA కానీ, PGDCA కానీ ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వెబ్ డిజైనర్ అనేటువంటి పోస్ట్కి కానీ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నికల్ కంప్యూటర్ సైన్స్ అంటే BSc కంప్యూటర్స్ ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదన్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. కంటెంట్ రైటర్ అనే పోస్టులు అయితే మొత్తం 165 ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీలో 83 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 16 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో చూసుకుంటే 7, ఎస్సీలో 18, ఓబీసీలో 41 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్తో పాటుగా సేమ్ క్వాలిఫికేషన్ అంటే మనకి కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ అయితే డిప్లొమాలో అడగడం జరిగింది. తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేటువంటి పోస్ట్ అయితే ఉంది. కంప్యూటర్ నెట్వర్క్ టెక్నీషియన్ అనే పోస్టు మొత్తంగా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి 23 పోస్టులు అనేవి జనరల్లోను, 4 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్లోను, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 11 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎనీ కంప్యూటర్స్ కోర్స్ అయితే అడగడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అయితే 39 ఉన్నాయి. వీటిలో జనరల్ క్యాండిడేట్స్కి 19 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 13 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 433 పోస్టులు అయితే ఈ యొక్క 5 రకాల జాబ్స్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ అనే ఈ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్తో పాటుగా ఏదైనా కంప్యూటర్ కోర్స్ అనేది మనకి డిప్లొమా అయితే అడగడం జరిగింది. టోటల్గా మనకి 433 పోస్టులో 217 పోస్టులు అనేవి జనరల్ వారికి, 39 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్లో, ఎస్సీ పోస్టులు అనేవి 40
76, ఎస్టీ వాళ్ళకి 20 పోస్టులు మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 111 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్లుగా నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ చూసుకున్నట్లయితే అప్రెంటిస్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం 11,500 నుంచి 19,200 రూపాయల వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు కానీ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 550 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 రూపాయల ఫీజు అయితే ఉంటుందని, ఇది మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ నుంచి మనకి అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసుకున్న తర్వాత సెలక్షన్ చేసి వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఆగస్టు 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్కి సంబంధించిన డేట్ చూస్తే ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ద ప్రెస్క్రిప్డ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ February 20 అని చెప్పారు. అంటే మనకి ఏవైతే క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారో అవి February 20వ తేదీ నాటికి కలిగి ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటాయి. 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 90 నిమిషాలకు సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మరికొంత ఇన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి క్లిక్ ఆన్ ద అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ ఆన్ ఆన్లైన్ అప్లై అనే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఫోటోతో పాటుగా సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే అప్లికేషన్ చేయాలి. తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేసి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరు అనే డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఎవరైనా సరే అభ్యర్థులు మీకు తెలిసిన వారు ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చేరే విధంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్స్ అయితేతో పాటుగా అప్లై లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అప్లై చేసుకోవడానికి మరొకసారి చివరి తేదీ చెప్తున్నాను, February 20 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.